అందరికీ నమస్కారం. ఈరోజు కథ యాటిట్యూడ్ బాస్ మనసంతా నువ్వే చలి పార్ట్ 10. ఇంకా స్టోరీలోకి వెళ్తే మాన్వి వచ్చింది విరాజేమో అని వణికిపోతూ ఉంటుంది. ఇంత భయపడిపోతున్నావు, మరి రివెంజ్ అది ఇది అని ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేశావు అని అంది కీర్తి. నాకేం భయం లేదు, కాకపోతే విరాజ్ని కోపంగా చూస్తే నాకెందుకో చాలా భయంగా గుండె దడగా అనిపిస్తుంది అంతే. హహహా, కొంపదీసి పడిపోయావా ఏంటి అని నవ్వుతూ వెళ్ళి డోర్ తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి బిగుసుకుపోతుంది. కీర్తి అలా గుమ్మం దగ్గరే ఉండిపోయేసరికి వామో, ఈ విరాజ ఆ కత్తో బాంబు పట్టుకొచ్చాడా ఏంది, అది అలా ఉండిపోయింది. అయినా నా వల్ల కీర్తికి ఏం అవ్వకూడదు అని దాక్కుంది. కాస్త బయటకు వచ్చి గుమ్మం దగ్గరకు వెళ్తుంది. ఎదురుగా ప్రణవ్ కనిపిస్తాడు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు, చెక్ చేసి రమ్మని చెప్పాడా ఏంటి అని ఆలోచిస్తూ ఈ ఆకు బచ్చాగాడికి నేను భయపడేదేంటి అని, ఎందుకు వచ్చావు, నీకెలా తెలుసు అడ్రస్ అని అంది సీరియస్గా. ప్రణవ్ ఏదో చెప్పేలోపు కీర్తి పక్కకి తీసుకువెళ్ళి, నువ్వు నిజం తెలిసిపోయింది అని కమిట్ అయిపోవద్దు అని ప్రణవ్కి తనకి మధ్యన జరిగిన విషయాలు చెప్తుంది. ఒక్క ఐ లవ్ యూ విషయం తప్ప. మాన్వి ఒక్క చూపు చూస్తూ, ఆ బుర్ర తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. ఫోన్ నెంబర్ ఇచ్చి ఆడుకున్నావు కానీ కార్ నెంబర్ ఉంటుంది అని కనిపెట్టలేకపోయావా. అయినా వాడికి చిన్న బ్రెయిన్ ఉందిలే, పర్లేదు, అన్నకి ఏం తీసిపోడు. హిహిహి, నా బుర్ర మ్యూజియం అయితే నీది ఏకంగా జూలో పెట్టాలి అని నవ్వుతూ అంది కీర్తి. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా, హలో, నేను ఇక్కడ ఉంటే మీరెక్కడ మాట్లాడతారేంటి అని అన్నాడు ప్రణవ్. ఇద్దరు మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి, ఏదోలే నీకెందుకు, ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అనగానే, చిన్న హెల్ప్ కావాలి, మీరు చేస్తారు అని మీ దగ్గరకు వచ్చా. ఇద్దరు ఒకేసారి ఏం హెల్ప్ అని అనేసరికి ప్రణవ్, రా వదిన అని వెనుకనున్న హిమాని పిలుస్తాడు ముందుకి. ఇద్దరు బాబీని ఎత్తుకున్న హిమాని చూసి మళ్ళీ వాళ్ళ ముఖాలు చూసుకుంటారు. ఈవిడ మా వదిన, మా అన్నయ్య అర్జెంటు క్యాంప్ ఉంది అని వేరే ఊరు వెళ్ళారు. మా ఇంటికి తీసుకువెళ్తాను కానీ ఇంట్లో చిన్న ఇష్యూస్, సో తనని మీరు ఒక 3 రోజులు మీ ఫ్లాట్లో ఉంచుతారా అని అన్నాడు. పొద్దున్నే తను రెడీ చేసిన బాబుని హిమ చేతిలో చూసేసరికి మాన్వి షాక్ అయిపోతుంది. అంటే తను విరాజ్ వాళ్ళ అన్నయ్య కొడుకా అని మళ్ళీ బాబీ వైపు చూసేసరికి, వాడు పిచ్చి ముఖం దానా అని వెక్కిరిస్తున్నట్టు బోసి నవ్వు నవ్వుతాడు మాన్విని చూసి. మాన్వి వాడి వైపు కోపంగా చూస్తూ, వీడి బాబాయిలనే, వీడికి నేను అలసిగా కనిపిస్తున్నా అనుకుంటా, వెటకారంగా నవ్వుతున్నాడు అని గుడ్లిరిమి చూస్తూ ఉంటుంది. చాలే పని చూసుకో, నీ ప్రతాపం వెళ్ళి మా బాబాయ్ దగ్గర చూపించుకో అని ముఖం తిప్పేసుకొని వాళ్ళమ్మ భుజంపై వాలిపోతాడు బాబీ. ఇంతలో కీర్తి మాన్విని చిన్నగా గిచ్చి పక్కకి రమ్మని పిలుస్తుంది. హేమ ప్రణవ్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ అలా పక్కకు వెళ్ళేసరికి, ఏం చేద్దాం మాన్వి, ఏం చేస్తాం, అవ్వదు అని పంపించేద్దాం. అలా ఎలా మాన్వి అవ్వదు అని చెప్పేస్తాం, చిన్న బాబు కూడా ఉన్నాడుగా. నాకు బాధగా లేదనుకున్నావా కీర్తి, కానీ విరాజ్ పొరపాటున ఇంటికి వస్తే బుక్ అయిపోతాం. ఏం అవ్వవు మాన్వి, విరాజ్ వస్తే నువ్వు మాన్విలా యాక్టింగ్ చేసి సరిపోతుంది. పిచ్చి మొహమా, అప్పుడు వీళ్ళు కూడా ఉంటారుగా, నన్ను చూసేశారుగా, ఎలా. విరాజ్ వస్తే నువ్వు నీ రూమ్లోకి వెళ్ళిపో, నేను బయటికి వెళ్ళావు అని చెప్పేస్తాను. అమ్మా తల్లి, నీకు పిచ్చి పరాకాష్ట స్టేజ్కి వెళ్ళిపోయింది. అసలు నీకు ప్రాబ్లం నీకు అర్థం కావడం లేదు. ఎలా నచ్చితే అలా చేసుకోపో అని మాన్వి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది. కీర్తి ప్రణవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిమాని లోనికి తీసుకుని వెళ్ళి తనకి రూమ్ ఇచ్చి బయటికి వస్తుంది. థ్యాంక్ యూ బంగారం అని నవ్వుతూ కీర్తిని చూస్తూ అన్నాడు ప్రణవ్. అంత యాక్టింగ్ చేయకు, అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఏంటి నీకు అంత నమ్మకం, నువ్వు ఉన్నావని బంగారం, నువ్వు కాదనవు అని ధైర్యం అని నవ్వుతూ కీర్తి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. కీర్తి ప్రణవ్ కళ్ళల్లోకి చూస్తూ తనని తాను మర్చిపోతూ మళ్ళీ తమాయించుకొని, ఎవర్రా బంగారం, మూతి పళ్ళు రాలిపోతాయి, మళ్ళీ అలా అన్నావనుకో అని వేలు చూపిస్తూ ఉంటుంది. ప్రణవ్ ఆ చూపిస్తున్న వేలు పట్టుకొని, కొడితే కొట్టు బంగారం, పర్లేదు, పళ్ళు పోతే ఏమైంది, కొత్తవి కట్టించుకుందాం లేదా పళ్ళ సెట్ పట్టించుకుంటా సరేనా అని దగ్గరకు వస్తుంటే దూరంగా నెట్టేస్తుంది కీర్తి. రే, నీ ప్లే బాయ్ వేషాలు నా దగ్గర వెయ్యకు. అమ్మ బాబాయ్ అన్నయ్య అని ఎవరైనా ఇంటికి వస్తే ఒప్పుకోను, అర్థమైందా అని ముఖం మీదే డోర్ వేసేసింది కీర్తి. హిమాకి ఏమైనా కావాలంటే పిలవమని చెప్పి మాన్వి రూమ్కి వెళ్ళిపోతుంది. మాన్వి పెట్పై కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని మాన్వి కళ్ళు తుడుస్తూ అంది కీర్తి. ఏం లేదు, నా చెల్లెలు గుర్తొచ్చింది, అసలు నా చెల్లెలికి న్యాయం చేయగలనా అని కీర్తిని పట్టుకొని బోరున ఏడ్చేస్తుంది. కీర్తికి కూడా దుఃఖం పొంగుకొస్తుంటే దాన్ని ఆపుకుంటూ మాన్విని ఓదార్చుతూ ఉంటుంది.
ఇద్దరు అలా వాళ్ళకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. మధ్యరాత్రి బాబీగాడి ఏడుపుకి నిద్రలేస్తుంది మాన్వి. కీర్తిని సరిగ్గా పడుకోబెట్టి బయటకొచ్చి చూసేసరికి బాబీని ఎత్తుకొని పాలు కలపడానికి ట్రై చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది హిమ. హిమ దగ్గరికి వెళ్ళి ఇలా ఇవ్వండి అని బాబీని తీసుకుంటుంది. అప్పటి వరకు ఏడ్చిన వాడు కాస్త ఊరుకుండిపోయి మాన్వి జుట్టు పీకడం స్టార్ట్ చేస్తాడు. బాబాయ్కి ఏం తీసిపోడు, అన్ని వెదవేషాలే వాడిలా అని మెల్లగా అనేసరికి చెంప మీద ఫట్టుమని ఒక్కటి పీకుతాడు బాబీ. మాన్వి షాక్ అవుతూ, ఓరి బుడ్డోడా, అప్పుడే మీ బాబాయ్కి సపోర్టా? ఇది చాలా అన్యాయం రోయ్, నాకు కానీ తిక్క రేగిందనుకో అని బాబీ వైపు చూస్తుంటే వాడు ఏం చేస్తావు అని అన్నట్టు ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టి చూస్తూ ఉంటాడు. ఏం చేస్తాననేగా అలా చూస్తున్నావు అని బాబీని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి చెక్కెలు గింతలు పెడుతుంది. వాడు పక్క నవ్వుతూ ఉంటాడు. హిమ పాలు కలుపుతూ వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ ఉంటుంది. హిమ పాలు తీసుకొచ్చి బాబీని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. మాన్వికి నిద్రలాక అలా వెళ్ళి బాల్కనీలో నిలబడి ఆకాశం చూస్తూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఆకాశం నిండా చుక్కలు, మధ్యలో అందంగా వెలిగిపోతున్న చందమామ. ఇంతలో ఏవో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరా అని అలా కిందికి చూసేసరికి విరాజ్, అజయ్ వాచ్మెన్తో మాట్లాడుతూ ఉన్నారు. మాన్వి ఆశ్చర్యపోతూ వీళ్ళేంటి ఈ టైంలో ఇక్కడ అని తదేకంగా చూసేసరికి ఇద్దరు కొంచెం ఊగిపోతూ ఉంటారు. తాగి ఉన్నారు అని అర్థమైన మాన్వి బుర్రలోకి ఏదో ఆలోచన తట్టింది. వెంటనే రూమ్లోకి వెళ్ళి గెటప్ మార్చుకొని స్పెక్స్ పెట్టుకొని కిందికి వెళ్తుంది. విరాజ్, అజయ్ మాన్విని చూసి హాయ్, గుడ్ మార్నింగ్ అని నమస్కారం పెడతారు. కొంచెం ఎక్కువగా అనిపించడం లేదు అని మాన్వి అనేసరికి కొంచెం ఏంటి బాగా ఎక్కువైంది అని ఇద్దరు గట్టిగా నవ్వుతూ ఊగుతూ ఉంటారు. జోకు బాగాలేదు, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అంది మాన్వి. ఏం చేస్తాం, వాచ్మెన్ అంకుల్తో మాట్లాడడానికి వచ్చి మాట్లాడుతున్నాం అని విరాజ్ అనేసరికి ఏరా అబద్ధం చెప్తున్నావేంటి, నువ్వు మాన్విని చూడాలి అనిపించింది అని కదా తీసుకొచ్చావు, మరి వాచ్మెన్ కోసం అంటావేంటి అని వెళ్ళగా విరాజ్ చెవిలో గొనుగుతాడు అజయ్. దానికి తెలిస్తే ఆడేసుకుంటుంది, ఎలానో అదే వచ్చింది కాబట్టి పర్లేదు, నువ్వు నోరు మూసుకొని ఉండు అని అజయ్ కాలు తొక్కేస్తాడు. అమ్మా నీ కాలు పట్టుకొని నొప్పితో గెంతుతూ పక్కకి వెళ్ళిపోతాడు. మాన్వికి విరాజ్ని చూస్తుంటే కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది. చంపేయాలన్నంత కసిగా అనిపిస్తుంది. అయినా కొంచెం తమాయించుకొని ఓపిగ్గా మీరిలా తాగి ఇక్కడ ఇలా గట్టిగా మాట్లాడడం బాలేదు సార్, ఇంటికి వెళ్ళండి అని చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోతుంటే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఏమంటావు అని విరాజ్ అరుస్తాడు. వీడికి బ్రతకాలని లేదనుకుంటా అని మళ్ళీ విరాజ్ దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళరు, నా మనసేం బాగోలేదు, అందుకే కాసేపు ఇలా తిరుగుదామని ఫిక్స్ అయ్యా అని మాన్వి కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. మాన్వి కూడా ఒక 2 నిమిషాలు విరాజ్ కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏదో తెలియని బాధ ఇద్దరి కళ్ళల్లో ఇద్దరికీ కనిపిస్తూ ఉంటుంది. మాన్వి తేరుకొని అయితే నేను ఒక పందెం కాస్తాను, మీరు ఒప్పుకుంటారా? ఏం పందెం? ముందు చేస్తారా చెప్పండి, ముందేంటో చెప్పు. వదిలేయండి సార్, మీరు చెయ్యలేరు, ఇంటికి వెళ్ళండి అని అంటుంటే ముందు చెప్పు తర్వాత ఆ మాటను అని అన్నాడు విరాజ్. అయితే వినండి, ఇప్పుడు మీరు ఇక్కడ నుండి సిటీ అవుట్స్కట్స్ దగ్గరికి 20 మినిట్స్లో వెళ్ళాలి, వెళ్ళకపోతే మీరు ఓడిపోయినట్టు, అప్పుడు నేనేం చెప్తే అది చెయ్యాలి, చెప్పండి చేస్తారా అని కళ్ళెగరేస్తూ ఉంటుంది విరాజ్ని చూస్తూ. వాట్, ఇక్కడ నుండి అక్కడికి ఇంచుమించు 1 అవర్ పడుతుంది, అలాంటిది 20 మినిట్స్లోనా? నోవే, ఒకవేళ వెళ్ళినా అటు నుండి అటే పైకి పోతాను, మళ్ళీ తిరిగి రాలేను అనగానే నాకు కావాల్సింది కూడా అదే అని మనసులో అనుకుంటూ అందుకే సార్ మీరు చెప్పింది చేయలేరు అన్నాను. మా సార్ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని ఇంకా ఈ మధ్యనే అనుకుంటున్నా, కానీ మీరు కూడా అందరిలాంటి అబ్బాయిని అని విరాజ్ని రెచ్చగొట్టేటట్లు మాట్లాడుతుంది. మామూలుగా ఉంటేనే అబ్బాయిల్ని పట్టుకోలేము, అలాంటిది తాగి ఉన్నవాడిని అన్ని మాటలంటే ఊరుకుంటాడా? అటు ఇటు ఊగుతూ ఎవరనుకున్నావు, విరాజ్ ఇక్కడ, నువ్వు చెప్పింది చేసి నేను గ్రేట్ అని ప్రూవ్ చేసుకుంటా అని మాన్వి ముఖం మీద చిటిక వేస్తూ చెప్తాడు. అబ్బా స్టడీగా నిలబడలేవు కానీ బిల్డప్కి తక్కువేం లేదు, చూస్తాలే ఉంటావో లేకపోతావో అని మనసులో అనుకుంటూ అవునా సార్, ఓకే అయితే ఇక స్టార్ట్ అవ్వండి అని అంది మాన్వి. విరాజ్ ఊగుతూ వెళ్తున్నవాడల్లా వెనక్కి తిరిగి మాన్వి వైపు చూస్తూ నేను కానీ గెలిస్తే నేనేం చెప్తే నువ్వు అది చెయ్యాలి, మరి ఓకేనా నీకు అని అన్నాడు. మాన్వి కాసేపు ఆలోచించి ఏం చెప్తాడు వెదవా, పిచ్చి పనిష్మెంట్ ఇస్తాడు అంతేగా, అయినా వీడు ముందు బ్రతకాలి కదా అని అనుకొని ఓకే ఓకే అంటుంది. విరాజ్ నవ్వుతూ బావ కార్ ఎక్కు అని కరెంటు పోల్ని మనిషి అనుకొని మాట్లాడుతున్న అజయ్ని పిలుస్తాడు.
వస్తున్నా బావా అని పోల్కి బాయ్ చెప్పేసి కార్ ఎక్కి కూర్చుంటాడు అజయ్. వాళ్ళు కార్ ఎక్కగానే హ్యాపీ జర్నీ అని బాయ్ చెప్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఎవరో చెయ్యి పట్టుకొని ఆపుతారు. ఎవరా అని వెనక్కి తిరిగేసరికి విరాజ్. యాక్చువల్గా అక్కడికి వెళ్ళి నీకు వీడియో కాల్ చేసే బదులు నిన్నే తీసుకువెళ్తే నువ్వే దగ్గరుండి నా డేరింగ్ చూడొచ్చుగా అని నవ్వుతూ పద అని లాక్కెళ్తూ ఉంటాడు. దెబ్బకి బుర్ర తిరిగిపోతుంది మాన్వికి ఒక్కసారిగా. ఇది అస్సలు ఊహించలేదు తను. సార్ నేనెందుకు, మీరు వెళ్ళండి అని మాన్వి గోల చేస్తున్నా వినిపించుకోకుండా కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడతాడు. తను కూడా కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకొని టైం సెట్ చేసి లెట్స్ గో అని నవ్వుతూ కార్ ముందుకి పోనిస్తాడు. మాన్వి భయంతో కళ్ళు మూసేసుకుంటుంది. ఫుల్ స్పీడ్గా వెళ్తున్నాడు విరాజ్. వీడియో గేమ్లో ఆడుతున్నట్టు అన్ని వెహికల్స్ని క్రాష్ చేస్తూ జెట్ స్పీడ్లో వెళ్తుంది కార్. ఆ స్పీడ్లో కానీ యాక్సిడెంట్ అయితే స్పాట్ డెడ్ అందరూ. దేవుడా దేవుడా నేను పోయినా పర్లేదు, వీడు మాత్రం బ్రతకడానికి వీల్లేదు, ఏ లారీ వచ్చి గుద్దేచి బండి నుజ్జు అయిపోవాలి అని మనసులో అనుకుంటూ అలా కళ్ళు మూసుకొని ఉంటుంది. ఇంతలో కార్ సడన్గా ఆగుతుంది. మాన్వి పై ప్రాణాలు పైనే పోయాయి కానీ వాడికి ఏం కాలేదని అర్థమైంది. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి విరాజ్ స్టీరింగ్ మీద తల పెట్టుకొని మాన్వినే నవ్వుతూ చూస్తూ ఉంటాడు. పూర్తిగా కళ్ళు తెరిచి ఏంటి అలా చూస్తున్నారు డ్రైవ్ చేయకుండా అని అనేసరికి ఒక్కసారి బయట ఒక లుక్ వెయ్యి తల్లి అని అనేసరికి అటువైపు చూస్తుంది. సిటీ అవుట్స్కట్స్లో కార్ ఆగి ఉంది. ఆశ్చర్యంగా అటు ఇటు తిరిగి చూస్తుంది. అన్నిసార్లు బుర్ర తిప్పావనుకో బుర్ర పట్టేయగలదు, కావాలనంటే బయటికి వెళ్ళి చూడు అనేసరికి మాన్వి కిందికి దిగి చుట్టూ చూస్తూ ఉంటుంది. విరాజ్ నవ్వుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అజయ్ బ్యాక్ సీట్లో శవంలో పడి ఉన్నాడు. అయిపోయాడు వెధవ అని తల కొట్టుకుంటూ కిందికి దిగి మాన్వి దగ్గరికి వెళ్తాడు. మాన్వి సిటీ వ్యూ మొత్తం చూస్తూ ఉంటుంది. విరాజ్ నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకొని చచ్చిపోలేదు అని ఫీల్ అవుతున్నావా అని విరాజ్ అనేసరికి షాక్ అయిపోతుంది మాన్వి. అప్పటికే విరాజ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు మాన్విని. అంత కోపంగా సీరియస్గా విరాజ్ని చూసేసరికి మాన్వి కొంచెం భయపడినా దాన్ని బయట పెట్టకుండా ఏంటి సార్ ఏమంటున్నారు, నేనెందుకు కోరుకుంటా అలా అని కంగారుగా అంటుంటే విరాజ్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. మాన్వికి ఏం అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. ఏంటి భయపడ్డావా, నీకు నేనంటే ఇష్టం లేదు కదా, పోతే దరిద్రం వదిలిపోతుంది అనుకున్నావేమో అని అలా అన్నానంతే, అయినా నువ్వెందుకు అలా అనుకుంటావు, నువ్వు మరీ అంత కసాయి దానివి కాదు కదా అని విరాజ్ అనేసరికి తనని ఎవరో గట్టిగా చాచి పెట్టి కొట్టిన ఫీలింగ్ కలిగింది మాన్వికి. ఏం మాట్లాడలేక మౌనంగా ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. విరాజ్కి కొంచెం బాగా ఎక్కేయడం వల్ల పక్కనే చిన్న రాయి కనిపిస్తే దాని మీద కూర్చున్నాడు. హలో మేడం, ఏం ఆలోచిస్తున్నావు, కొంపదీసి ఆకాశంలో చుక్కని కానీ లెక్క పెట్టడం లేదు కదా అని అన్నాడు విరాజ్. లేదు ఆలోచిస్తున్నా, మనుషుల్లో కూడా కసాయి వాళ్ళు ఉంటారా, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు అంత మంచి మనుషుల్లా ఎలా యాక్ట్ చేస్తూ ఉంటారు అని అంది మాన్వి. అలా లేకపోతే ఈ సమాజంలో వాళ్ళు బ్రతకలేరు కదా, అందుకే నటిస్తూ ఉంటారు అలా అని అన్నాడు విరాజ్. మాన్వికి విరాజ్ నటిస్తున్నాడు అయితే మంచివాడులా అని అర్థం చేసుకుంటుంది. అమ్మ తల్లి, ఇంకా నువ్వు నీ ఆలోచనల నుండి బయటికి రా, ముందు బెట్ విన్ అయితే నేను చెప్పింది చేస్తానన్నా గుర్తుందా, గుర్తుంది అని అంది చిరాకుగా. మరేం చెప్పినా చేయాలి, వీడేంటి ఇంతలా అడుగుతున్నాడు, ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ సరే చేస్తాను చెప్పండి అని అంది. ఇంతలో వెహికల్ స్టార్ట్ అవుతాయి. విరాజ్కి వెళ్ళి కార్లో వాటర్ బాటిల్ ఉంది తీసుకురా అని చెప్పగానే హోస్ ఇదేనా, ఏదో చెప్తారనుకున్నా అనేసరికి పాపి సుశీల ఆవేశపడిపోవద్దు, నేను చెప్తానన్నది అది కాదు, ముందు వాటర్ తెచ్చిపెట్టు అని అన్నాడు. మాన్వి కార్లో వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తుంది విరాజ్కి. కొంచెం వెక్కిళ్ళు తగ్గగానే ఇప్పుడు పాయింట్కి వస్తాను, నువ్వు ఈ జాబ్లో ఎందుకు జాయిన్ అయ్యావు అని అడుగుతాడు సూటిగా. అలా అడుగుతాడు అని ఊహించని మాన్వి గతుక్కుమంటుంది. ఎందుకు జాయిన్ అవుతారు సార్, శాలరీ కోసం, ఇంకా మీ కంపెనీలో మంచి ప్రమోషన్ ఇస్తారుగా అని కుటుకలు మింగుతూ అంది. విరాజ్ మాన్వి వైపు చూస్తూ నిజంగానే అందుకేనా అని అనేసరికి కొంచెం తడబడుతూ అందుకే అని అంది. ఇలా రా అని రాయి పైన కూర్చొని తనని దగ్గరికి పిలుస్తాడు. దేవుడా కొడతాడా ఏంటి దగ్గరికి పిలుస్తున్నాడు అని భయపడుతూనే దగ్గరికి వెళ్ళి కొంచెం దూరంగా నిల్చుంటుంది. హే దగ్గరకు రా అంటే మళ్ళీ అంత దూరంగా నిలబడ్డావేంటి, ఇక్కడికి రా అని గట్టిగా గద్దించేసరికి పరుగున వచ్చి విరాజ్ ముందు నిల్చుంటుంది. కింద కూర్చో అని ఇంకో చిన్న రాయి చూపిస్తాడు. గప్చుప్గా కూర్చుంటుంది అక్కడ.
తన వైపు సూటిగా చూస్తూ, నువ్వెందుకు నా కంపెనీలో జాయిన్ అయ్యావో నాకు తెలిసిపోయిందిగా అని అన్నాడు. నిజం తెలిసిపోయింది అని అనేసరికి బెల్లం కొట్టిన రాయిలా విరాజ్ని చూస్తూ ఉండిపోతుంది, ఏం మాట్లాడలేక. ఏంటి షాక్ అయ్యావా? నాకెలా తెలిసింది అనుకుంటున్నావా అని అనేసరికి అవును కాదు అని తల అడ్డంగా నిలువుగా ఊపుతూ ఉంటుంది. హహహా, ఆ మేఘన దాని తోకలు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఎట్టెట్టా? నువ్వు దానితో నా పెళ్లి చేయడానికి, నన్ను దాన్ని కలపడానికి వచ్చావా అని కాలు ముందుకు జరిపి మాన్వి ముఖంలో ముఖం పెట్టి అన్నాడు. నిజం పూర్తిగా తెలియదు అని కొంచెం సంతోషించినా ఇది తెలిసినందుకు ఏం చేస్తాడో, అసలు ఏం చెప్పాలో తెలియక గుటికలు మింగుతూ నేల వైపు తలదించుకొని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. హలో, నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వు నేల చూపులు చూస్తావేంటి? నా వైపు చూడు అని కోపంగా అరిచేసరికి టక్కన తలెత్తి చూస్తుంది. నీ డ్రామాలు, దాని డ్రామాలన్నీ నాకు అర్థమయ్యాయి. నువ్వు బ్రోకర్వా అని అంటూ గట్టిగా నవ్వుతాడు. బ్రోకర్ ఏంటి? మరి ఇలా సెట్ చేసే వాళ్ళని బ్రో ఎందుకులే, నీకు తెలుసుగా, అలానే అంటారు. నేనేం అలా కాదు, పెళ్లి చేయాలనుకున్నాను. మేఘన మంచి అమ్మాయి కదా, అందుకే తను ఇష్టపడింది అని నేను దగ్గరుండి కలుపుతా అన్నాను అంతే అని అంది మాన్వి. ఏంటి నువ్వు కలిపేది పులిహోర అనుకున్నావా? అన్నీ వేసి కలిపేయడానికి మనసులు తల్లి, అంత ఈజీగా కలవవు. అయినా నువ్వు అనుకునేంత మంచిది కాదు ఆ మేఘన అని అన్నాడు విరాజ్. అబ్బో, నువ్వేదో పెద్ద మంచోడివి అయినట్టు అని అనుకుంటుంది మెల్లగా. నేను మంచోడిని కాదులే, నువ్వు మెల్లగా అనుకోనవసరం లేదు, గట్టిగా అనుకో పర్లేదు అని అన్నాడు విరాజ్. బాబోయ్, వీడికి ఒంటి నిండా చెవులే, ఏమనుకున్నా వినేస్తున్నాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఏమీ తెలియని అమాయకురాలిలా కళ్ళార్పుతూ విరాజ్ వైపు చూస్తుంది. అంత అమాయకురాలిలా బిల్డప్ ఇవ్వకు, నేనేదో అనుకున్నా కానీ నువ్వు దేశముదురువి అని అర్థమైంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని మాన్వి వైపు చూస్తూ అన్నాడు. ఏం నిర్ణయం అని అన్నట్టు విరాజ్ వైపు చూసింది. అదేంటంటే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు మేఘనాకి పెళ్ళి జరగకూడదు, ఆ పెళ్ళి ఎలా అయినా ఆగిపోవాలి, అది నువ్వే ఆపాలి అని చెప్పి మాన్వి వైపు చూశాడు. అప్పటికే షాక్ అయి మాన్వి నోరు తెరిచి విరాజ్నే చూస్తూ ఉంటుంది. విరాజ్ మాన్వి నోరు మూస్తూ, చెప్పింది అర్థమైందా లేక మళ్ళీ చెప్పమంటావా? మాన్వి కూర్చుంది. కాస్త టక్కున లేచి నిలబడి, ఏం మాట్లాడుతున్నారు? నేనెలా పెళ్ళాపుతాను, పిచ్చెక్కిందా ఏంటి మీకు అని గట్టిగా అరిచింది. వాట్ ఎవర్, నువ్వేమనుకుంటే అది, కానీ పెళ్ళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. ఏం చేసైనా నువ్వే ఆపాలి అని అన్నాడు. మీకు తాగింది బాగా ఎక్కువైపోయింది. మీకు పెళ్ళి ఇష్టం లేకపోతే మీరే వద్దని చెప్పండి, లేదా ఆపడానికి ట్రై చేసుకోండి. మధ్యలో నేనెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? నేను చెప్పలేను, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, అందుకేగా నిన్ను ఆపమని చెప్తున్నా అని అన్నాడు. అయినా కూడా నేను చెయ్యలేని పని అని కరాఖండిగా చెప్పేసింది. విరాజ్ లేచి నిలబడి, లుక్ మిస్ మాన్వి, నువ్వు ఒకటి మర్చిపోయినట్టున్నావు. నేను బెడ్ గెలిచాను కాబట్టి నేనేం చెప్తే అది చెయ్యాలి, నువ్వు తప్పదు నీకు. సో నేను చెప్పినట్టు నువ్వు ఈ పెళ్ళి చెడగొట్టాలి అని అనగానే, మీరేమైనా అనుకోండి, నేను చెడగొట్టలేను అని అంది మాన్వి. చెయ్యాలి బేబీ, చెయ్యకపోతే నేను ఇచ్చే పనిష్మెంట్కి నీకు దిమ్మ తిరిగిపోతుంది. విరాజ్తో అంత ఈజీ కాదు. సో బెడ్ ప్రకారం నువ్వు నేను చెప్పింది చెయ్యాలి అని మెల్లగా మాన్వి చెవి దగ్గర గాలుది నవ్వుకుంటూ కార్ దగ్గరికి వెళ్తూ 3, 2, 1 అని కౌంట్ చేసేసరికి హహహా అని గట్టిగా అరుస్తుంది మాన్వి. విరాజ్ వల్లి కారులో కూర్చొని గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఎదురుగా మాన్వి జుట్టు పీక్కుంటూ తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. అది చూస్తుంటే నవ్వాగలేదు విరాజ్కి. కార్ హార్న్ కొడుతూ, వస్తున్నావా లేదా అని విరాజ్ అరిచేసరికి మాన్వి తిన్నగా వచ్చి విరాజ్ పక్కన కూర్చుంటుంది, ఏం మాట్లాడకుండా. వెంటనే విరాజ్ కార్ స్టార్ట్ చేసి కాసేపటికి మాన్వి ఫ్లాట్స్ దగ్గర ఆపుతాడు. మాన్వి కార్ దిగి వెళ్తుంటే, ఓయ్ గుర్తుపెట్టుకో, వారంలో పెళ్ళి, నువ్వే ఆపాలి, బాగా ఆలోచించి ప్లాన్ చెయ్యి అని అంటూ కార్ ముందుకి పోనిస్తాడు. మాన్వి ఏమనకుండా అలా ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. అప్పటికే కీర్తి లేచి హాల్లో కూర్చొని మాన్వి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మాన్వి డోర్ తీసుకొని లోనికి రాగానే కీర్తి తన చేయి పట్టుకొని రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ లాక్ చేసి, ఈ టైంలో ఎటు వెళ్ళావు మాన్వి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఎక్కడికి వెళ్ళావు అని అంటూ మాన్వి అవతారం చూస్తూ, వెయిట్, నువ్వు విరజ్ని కలవడానికి వెళ్ళావా అని అడిగింది కీర్తి. మాన్వి ఉలక్కదు పలకదు, అలా శిలా విగ్రహంలా నిలబడి ఉంది. అడుగుతుంటే చెప్పవేంటి అని కీర్తి కదిపేసరికి అని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైనా అన్నాడా ఏంటి అని కీర్తి కంగారుగా అడిగేసరికి మాన్వి ఏడుపు ముఖం పెట్టుకొని జరిగిన విషయం అంతా చెప్తుంది. అంతే.
ఆ అని కీర్తి హహా అని పడి పడి నవ్వుతూ ఉంటుంది పొట్ట పట్టుకొని. కీర్తి అలా నవ్వేసరికి ఒళ్ళు మండి పిల్లో ఇచ్చి కొడుతుంది కీర్తిని. ఏ యాగు ఎందుకు కొడుతున్నావు నువ్వు అని మాన్విని ఆపి అడిగేసరికి, మరి నా బాధ చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా, నవ్వుతున్నావు? మరి నవ్వకుండా ఏం చేయాలి? పడుకున్న బర్రెని లేపి తన్నించుకోవడం అంటే ఇదే. అసలు ఎందుకు నీకు ఇలాంటి బెట్లు? అక్కడున్నది విరాజ్ తీర్చేశాడుగా అని మళ్ళీ నవ్వుతూ ఉంటుంది. నేను ఊహించలేదు కీర్తి అలా అడుగుతాడు అని. పనిష్మెంట్ అంటే ఏ గుంజీలు తీయంటాడో గోడు కుర్చీ వేయమంటాడో అనుకున్నా, కానీ ఇలాంటి షాక్ ఇస్తాడు అనుకోలేదు. సరేలే, ఇప్పుడు మరి విరాజ్ చెప్పినట్టు చేస్తావా? నేనెందుకు చేస్తా, నేను చెయ్యను, ఏం చేసుకుంటాడో చేసుకొని అని అంది మాన్వి. విరాజ్ అక్కడ చెప్పిన పని చేయకపోతే ఎలా అయినా చేయించుకునే రకం. మరి నీ ఇష్టం తర్వాత అని పడుకుండిపోతుంది కీర్తి. మాన్వి పడుకోకుండా తెల్లవార్లు ఆలోచిస్తూనే కూర్చుంటుంది. ఈమా బయటికి రాకముందే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది మాన్వి. విరాజ్ టిఫిన్ చేస్తూ, ప్రణవ్ హిమాని బాలా ఇంట్లో డ్రాప్ చేసావా నైటు? అడగటం మర్చిపోయా అని అన్నాడు. బాలా వాళ్ళు వాళ్ళ తాతగారు చనిపోయారని వాళ్ళ ఊరు వెళ్ళారంట అన్నయ్య. 3 రోజుల్లో వస్తారంట. యూ ఇడియట్, మరి ఈ విషయం నైట్ ఎందుకు చెప్పలేదు? ఇంతకీ హిమా బాబీ ఆ ఫ్లాట్లోనే ఉన్నారా అని సీరియస్గా చేయి కడుక్కుంటూ ఉండగా, అన్నయ్య టెన్షన్ పడకు, వదిన వాళ్ళు ఫ్లాట్లో లేరు, నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్లో నైట్ డ్రాప్ చేశాను, సేఫ్గానే ఉన్నారు అని చెప్పాడు ప్రణవ్. ఫ్రెండా? నిజంగా ప్రాబ్లం ఏం లేదుగా అక్కడ? లేదన్నయ్య, ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు, నువ్వు టెన్షన్ పడకుండా ఆఫీస్కి వెళ్ళు, నేను వెళ్ళి ఒకసారి చూసుకొని ఆఫీస్కి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు ప్రణవ్. విరాజ్ కూడా సరే అనుకొని ఏదో గుర్తొచ్చిన వాడ్లా ఎప్పుడూ దేవుని గదికి వెళ్ళని వాడు కాస్త దేవుని గదిలోకి వెళ్ళి బయటికి వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మాన్వి తల పట్టుకుని కూర్చుంటుంది విరాజ్ క్యాబిన్లో. దేవుడా, వీడేం చేస్తాడో ఏంటో, ఇప్పుడు నేను నో చెప్తే అని బుర్ర బద్దలైపోయేట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మేఘన దగ్గరకు వచ్చి, గుడ్ మార్నింగ్ మాన్వి, ఏం చేస్తున్నావు? ఇంకా మీ బాస్ రాలేదా ఆఫీస్కి? వారంలో పెళ్ళి అని భయపడుతూ కూర్చున్నాడు అనుకుంటా, ఇంట్లో దుప్పటి కప్పుకొని అని వెక్కిరిస్తూ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇంతలో విరాజ్ లోనికి వస్తూ అది విని, అవును, దుప్పటి కప్పుకొనే పడుకున్నాను, మరి రాక్షసితో పెళ్ళి అంటే ఆ మాత్రం భయం ఉంటుందిగా అనేసరికి, అంటే నేను రాక్షసినా అని కోపంగా గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటుంది మేఘన. డౌటా? వెళ్ళి అద్దంలో చూసుకో ఒకసారి అని అన్నాడు విరాజ్. విరాజ్, దిస్ ఈజ్ టూ మచ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని వేలు చూపిస్తూ ఉంది మేఘన. ఏయ్, ఎవరు ఎక్కువ చేస్తుంది? నోరు మూసుకొని నీ క్యాబిన్కి వెళ్ళు, ఓవర్ యాక్టింగ్ చేసావనుకో గుడ్లు పీకి గోళీలాట ఆడుకుంటాను అని కోపంగా అనేసరికి తుర్రుమని పారిపోతుంది మేఘన. మాన్వి కూడా చల్లగా అక్కడి నుండి జారుకుందామని లేచి వెళ్తుంటే, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు విరాజ్. అది సార్, అజయ్ గారు రమ్మని చెప్పారు సార్, ఏదో వర్క్ ఉందని అనేసరికి విరాజ్ వెనక్కి చూస్తూ ఉంటాడు. వెనక్కి చూస్తున్నాడేంటి అని వెనక్కి తిరిగేసరికి అజయ్ ఫైల్ పట్టుకొని లోపలికి వస్తూ ఉంటాడు. ఏరా అజయ్, మాన్విని పిలిచావా నువ్వేమైనా అని అడిగేసరికి, లేదు బావా, నేను పిలవలేదు, అయినా నీ పిఏకే నేను వర్క్ చెప్తానా ఏమైనా? ఈ ఫైల్లో సైన్ కోసం వచ్చాను అని ఫైల్ చేతికిస్తాడు. విరాజ్ మాన్వి వైపు ఒక లుక్ ఇచ్చి ఫైల్పై సైన్ చేసేస్తాడు. అనవసరంగా బుక్ అయిపోయా, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అని తల కొట్టుకుంటుంది మాన్వి. బావా, రాత్రి నేను ఒక పెద్ద మనిషితో మాట్లాడానురా, ఎవరో గుర్తుకు రావడం లేదు, కానీ అసలు నా బాధలన్నీ చాలా ఓపికగా విన్నాడు, చాలా గ్రేట్ రా అని అజయ్ అనేసరికి విరాజ్ మాన్వి పైకి చూస్తూ రాత్రి అజయ్ కరెంటు పోల్తో మాట్లాడింది గుర్తు చేసుకొని పక్కన నవ్వుతారు. ఇద్దరు ఒకేసారి నవ్వేసరికి, జోకు మాకు కూడా చెప్పొచ్చుగా, మేము నవ్వుతాం అని అనగానే, నువ్వు వింటే బాగోదులే బావా, వచ్చిన పని అయిందిగా వెళ్ళు అని అంటాడు విరాజ్. అజయ్ వెళ్ళిపోయాక చైర్లో నుంచి లేచి మాన్వి దగ్గరకు వచ్చి, ఆలోచించావా బాగా అని అన్నాడు. సార్, ఏం ఆలోచించడం, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని ఏమీ తెలియని దానిలా యాక్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు మరీ అంత వెర్రిదానివి కాదులే, కానీ చెప్పు, చేస్తావా చేయవా అని మళ్ళీ అడిగాడు. మాన్వి విరాజ్ పెళ్ళి మేఘనతో జరిపించాలి, అప్పుడే తన పగ కొంచెం తీరుతుంది అని ఆలోచిస్తూ, నేను చేయలేను సార్ అని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. ఓకే ఫైన్ అని అన్నాడు విరాజ్. వీడేంటి ఇంత కూల్గా ఓకే ఫైన్ అన్నాడు, నేను ఇంకా ఏ గన్ను రివాల్వర్ చూపిస్తాడనుకున్నా అని ఆలోచిస్తున్న మాన్వి తల పైకి ఎత్తేసరికి విరాజ్ చేత్తో పసుపు తాడు పట్టుకొని తన ఎదురుగా నిలబడి నవ్వుతూ తననే చూస్తూ ఉంటాడు. సార్ 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 ఏంటిది అని కంగారుగా అంది మాన్వి. అదేంటి మాన్వి, నీకు తెలియదా ఇదేంటో?
తెలుస్తుంది సార్, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అని భయంగా 2 అడుగులు వెనక్కి వేసింది. నీకు కట్టడానికి మాన్వి అని నవ్వుతూ విరాజ్కి 2 అడుగులు ముందు వేస్తాడు. నాకెందుకు సార్ కడతారు, మీకు కాబోయే భార్య మేఘన, తనకి కట్టండి వెళ్ళి. అది నాకు తెలుసులే, అదంటే నాకు ఇష్టం లేదు. నీకు ముందే చెప్పా బెట్ గెలిస్తే చెప్పింది చెయ్యాలి అని. నువ్వే ఓకే అన్నావు, ఇప్పుడు చెప్తే చేయడం లేదు. ఈ విరాజ్ ఏదైనా చెప్తే అది చేయాల్సిందే. అలా చేయకపోతే నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. అందుకే నీకు ఇప్పుడు ఈ తాళి కట్టి నిన్ను నా భార్యగా చేసుకుంటాను. అప్పుడు ఈ పెళ్ళి తప్పిపోతుంది. నా ప్రాబ్లం ఫినిష్ అని నవ్వుతూ ముందుకు వెళ్తూ ఉంటే మాన్వి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది. నేను ముందుకు వస్తుంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావేంటి, అక్కడే నిలబడు అని గట్టిగా అరిచేసరికి భయంతో బిక్క చచ్చిపోయి అలా చూస్తూ సార్ వద్దు సార్, ఇది కరెక్ట్ కాదు అని అంది మాన్వి. మరి నేను చెప్పింది చెయ్యి అని చెప్తే నేను చెయ్యను అని బిల్డప్ ఇచ్చావు. నేనే కరెక్ట్గా చేసుకోవాలిగా, అందుకే ఇది తొందరగా కట్టేస్తే నేను ఇంటికి తీసుకువెళ్ళి చూపించి అటు నుంచి అటే హనీమూన్కి వెళ్ళిపోదాం, ఏమంటావు అని నవ్వుతూ కన్ను కొట్టాడు. లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు, నేను ఒప్పుకోని పెళ్ళికి అని గట్టిగా అరిచింది. హో అయితే హనీమూన్కి ఓకేనా పోనీ అని అన్నాడు విరాజ్. ఏది ఓకే కాదు, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ అని వేడుకుంది. నా టైం వేస్ట్ చేయించకు, తొందరగా కట్టేస్తే నేను ఇంకా టికెట్స్ బుక్ చేసుకోవాలి హనీమూన్కి అని అంటూ ముందుకు వెళ్ళి కట్టడానికి చేతులు వెనక్కి పెట్టేసరికి చేస్తాను అని అరిచింది మాన్వి. ఏం చేస్తావు, మీరు చెప్పినట్టే చేస్తాను సార్, పెళ్ళి ఆపుతాను ఎలా అయినా అని అంది. పెళ్ళి మాత్రమే కాదు, రేపటి నుండి ఇంట్లో ఫంక్షన్స్ అవుతాయి, వాటికి కూడా నువ్వే చెడగొట్టాలి అని చేతులు దించుతూ అన్నాడు విరాజ్. పళ్ళు కొరుకుంటూ సరే చేస్తాను, అన్నీ నేనే చెడగొడతాను ఓకేనా అని అంది కోపంగా. దట్స్ గుడ్, ఇది నేను అడిగినప్పుడే చేస్తాను అని అంటే ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదుగా. కమాన్, ఈ ఫైల్ అజయ్కి ఇచ్చి పైకి రమ్మని చెప్పు. నువ్వు కింద రిసెప్షన్లో కొత్తగా జాబ్కి అప్లై చేసిన వాళ్ళ లిస్టు పట్టుకొని రా అని చెప్పి పంపించేస్తాడు. మాన్వి కోపంగా ఫైల్ తీసుకొని వెళ్తుంటే, లిజన్, నువ్వు ఇప్పుడు ఓకే చెప్పేసి పెళ్ళిలో హ్యాండ్ ఇద్దామనుకుంటున్నావేమో, అలాంటి ఆలోచనలు ఉంటే ఇప్పుడే మర్చిపో. అండ్ రిమెంబర్ వన్ థింగ్, నేను దేనికైనా లైట్ తీసుకుంటా ఏమో కానీ నా పక్కనే ఉండి నన్ను మోసం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు మేఘన గురించి ఇంత చేసినా పోనీలే కదా అమ్మాయి అని చిన్న పనిష్మెంట్ ఇచ్చా. అదే అబ్బాయి అంటూ అయి ఉంటే ఈ పాటికి నా చేతిలో చచ్చేవాడు, అర్థమైందా? ఇంకా వెళ్ళు అని పంపించి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మాన్వి విరాజ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఫైల్ అజయ్కి ఇచ్చేసి సార్ పిలుస్తున్నారు అని చెప్పేసి రిసెప్షన్కి వెళ్ళిపోయింది. విరాజ్ క్యాబిన్కి వెళ్ళి ఏరా మాన్విని ఏమైనా అన్నావా ఏంటి అని విరాజ్ని ప్రశ్నించాడు అజయ్. ఏం ఎందుకు అలా అడిగావు, నీకేమైనా చెప్పిందా? చాదేం లేదురా, జస్ట్ కొంచెం అప్సెట్గా కనిపించింది, అందుకే అడిగానంతే. నువ్వు కోపంలో ఏదైనా అన్నావేమో అని. పాపం చాలా మంచి అమ్మాయిరా, నువ్వు అనుకునే అంత మంచమ్మ ఏం కాదులే అని మేఘన వాళ్ళు మాట్లాడుకున్నప్పటి నుండి జరిగింది మొత్తం చెప్పాడు అజయ్కి. అవునా, మాన్వికి మేఘన జాబ్ ఇమ్మంది ఎందుకా? అసలు తన అల్లరి అమాయకత్వం చూశాక అసలు నేను అలా అనుకోలేదురా అని అన్నాడు అజయ్. నేను అనుకోలేదురా, అసలు నేను మొదట్లో తనని కోపంలో జాబ్ ఇచ్చిన తన అల్లరి తింగరి పనులు చాలా నచ్చేవి. ఇన్ఫ్యాక్ట్ తనని నేను అని అంటూ ఆగిపోయి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మాన్వి చేత ఈ పెళ్ళి ఆపిస్తావా నువ్వైతే అని అజయ్ అనగానే తేరుకొని, అంత లేదు, ఆ తింగర్ దానికి అది మనిషి పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు, అది చేసిన దానికి పనిష్మెంట్గా కొంచెం టెన్షన్ పెడదామని. నువ్వే ఆపాలి అని చెప్పా అంతే, తనని నమ్ముకుంటే పనులు జరగవు. నేనే ఎలాగోలా ఆపుతా, దాని గురించి తర్వాత ఆలోచించవచ్చు కానీ ముందు ఆ స్కెచ్ వేసేవాడి అడ్రస్ కనుక్కోమని చెప్పా, కనుక్కున్నావా? కనుక్కున్నా, వెళ్దామా ఇప్పుడు అక్కడికి? అతను ఎనీ టైం రమ్మని చెప్పాడు అని అన్నాడు అజయ్. ఓకే అజయ్, ఇప్పుడు వెళ్దాం, ఆ అమ్మాయిని ఎలా అయినా పట్టుకొని తీరాలి పదా అని ఇద్దరు లిఫ్ట్ దిగి వెళ్తూ ఉంటారు. విరాజ్ రిసెప్షన్ దగ్గర ఉన్న మాన్వి ఇద్దరిని ఒకరిని ఒకరు చూసుకుంటారు కానీ అంతలోనే విరాజ్ సీరియస్గా ముఖం తిప్పేసుకుంటాడు. విరాజ్ అజయ్ కార్లో నేరుగా స్కెచ్ వేసి అతని ఆఫీస్కి వెళ్తారు. లోపలికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోమని చెప్తాడు అతను. కాసేపటికి విరాజ్ని లోనికి పిలిచి అన్నీ అరేంజ్ చేసుకొని అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించుకొని చెప్పమంటాడు. విరాజ్ ఒకసారి కళ్ళు మూసుకొని మేకప్లో లేని మాన్వి ముఖాన్ని గుర్తు చేసుకుంటూ ఆ గుర్తులు ఆ స్కెచ్ వేసి అతనికి చెప్తాడు. సుమారు 1 గంట తర్వాత అతను అయిపోయిందని చెప్పి మాన్వి స్కెచ్ని విరాజ్కి చూపిస్తాడు. సేమ్ బయట ఎలా ఉందో స్కెచ్లో కూడా అలానే ఉంది. అతనికి థ్యాంక్స్ చెప్పి అమౌంట్ ఇచ్చి ఆ పేపర్ పట్టుకొని బయటకు వస్తాడు.
ఏరా అయిపోయిందా పని అనుకున్నట్టే వచ్చిందా అని విజయ్ అడిగేసరికి వచ్చింది అని చార్ట్ ఓపెన్ చేసి అజయ్కి చూపిస్తాడు. అజయ్ ఆ బొమ్మని చూసి భలే ఉందిరా అమ్మాయి అని అనగానే ఎలా ఉంటే ఏంటి, మనకు ముందు ఈ అమ్మాయిని పట్టుకోవాలి, పెళ్ళి మ్యాటర్ సెటిల్ చేసేసాక అప్పుడు ఈ అమ్మాయిని వెతుకుదాం, ఈ స్కెచ్ని నా క్యాబిన్లో పెట్టు, అలానే నువ్వు క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళిపో, నేను అన్నయ్యను ఒకసారి చూసి అలా ఆఫీస్కి వస్తాను అని చెప్పి హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్లో చరణ్ కళ్ళు మూసుకొని చలనం లేకుండా బెడ్పై పడుకొని ఉన్నాడు. పక్కనే నర్స్ యాపిల్ తింటూ బుక్ చదువుతూ కూర్చుంది. ఇంతలో ఒక అమ్మాయి ఫ్లవర్స్ పట్టుకొని చరణ్ ఉండే రూమ్కి వచ్చింది. ఆమెను చూసి ఎవరు కావాలి నీకు అని అడిగింది నర్స్. ఆ అమ్మాయి వేలతో బెడ్పై పడున్న చరణ్ని చూపించింది. హో నీకేమవుతారు తను అని అడిగితే ఫ్రెండ్ అని చెప్పి ఫ్లవర్స్ ఇచ్చి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు అని అడిగింది నర్స్ని. రేపు డిశ్చార్జ్ అవుతారు, కోలుకోవడానికి ఇంకో వారం పడుతుంది అని అంది నర్స్. సరే అని ఒక 5 నిమిషాలు అక్కడే ఉండి సరే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. తను ఇలా వెళ్ళిపోగానే విరాజ్ వస్తాడు హాస్పిటల్కి. విరాజ్ లోపలికి రాగానే నర్సు లేచి నిల్చుంటుంది. ఎలా ఉంది కండిషన్ అని విరాజ్ అడిగేసరికి పర్లేదు సార్, బాగానే ఉంది, ఇందాకనే డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళారు అని చెప్పింది నర్స్. ఓకే అని కాసేపు చరణ్ పక్కన కూర్చొని టైం అవుతుంది అని ఆఫీస్కి వెళ్ళడానికి లేస్తుండగా పక్కనే టేబుల్పై ఉన్న పూలని చూస్తాడు. ఎవరిచ్చారు ఇవి అని అడిగితే ఎవరో ఒక అమ్మాయి మీరు వచ్చే ముందే వచ్చి ఇచ్చేసి వెళ్ళింది సార్. ఎవరు నువ్వు అని అడిగితే ఈయనకు ఫ్రెండ్ అన్నది సార్. విరాజ్ ఆ పూలు పట్టుకొని వాటిని పరిశీలనగా చూస్తూ ఉంటాడు. ఆ పువ్వులంటే వాళ్ళ అన్నయ్యకి చాలా ఇష్టం. అలా చూస్తూ ఉండగా చిన్న పేపర్ కింద పడుతుంది అందులో నుండి. విరాజ్ అది తీసి చూసేసరికి గెట్ వెల్ సూన్ చరణ్, ఈసారి తప్పించుకున్నావు కానీ నెక్స్ట్ టైం మాత్రం నీ చావు పక్కా అని రాసింది. అది చూడగానే షాక్ అయిపోతాడు విరాజ్. వెంటనే పువ్వులు పడేసి పరిగెడుతూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ రూమ్ ఎక్కడా అని అడుగుతాడు. ఆ రిసెప్షన్ అమ్మాయి పట్టించుకోకుండా ఫోన్లో నవ్వుతూ ఏదో చాట్ చేసుకుంటుంటే పక్కనే ఉన్న టీవీ తీసి నేలగేసి కొడతాడు. అది ఇంత పెద్ద శబ్దం చేసుకొని పగిలిపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా విరాజ్ని భయంగా చూస్తూ ఉంటారు. అప్పటికి కానీ ఆ అమ్మాయి ఈ లోకంలోకి రాదు. అప్పటికే విరాజ్ ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. సీసీటీవీ ఫుటేజ్ రూమ్ ఎక్కడా అని మళ్ళీ అడిగేసరికి అమ్మాయి భయపడుతూ అక్కడ అని పక్కన చేయి చూపిస్తుంది. విరాజ్ ఫాస్ట్గా రూమ్ దగ్గరికి పరిగెడుతూ వెళ్ళి లోపల ఉన్న అబ్బాయితో ఎగ్జాక్ట్గా ½ అన్ అవర్ ముందు ఫుటేజ్ ప్లే చేయి క్విక్ అని గట్టిగా అరుస్తాడు. ఆ అబ్బాయి విరాజ్ అరుపులకి భయపడిపోయి అన్ని కెమెరాలు అరగంట ముందు ఫుటేజీ వీడియో ప్లే చేస్తాడు. మాన్వి రిసెప్షన్లో విరాజ్ అడిగిన లిస్ట్ ప్రిపేర్ చేసి చెక్ చేస్తూ ఉంటుంది. అంతా పర్ఫెక్ట్గా ఉంది అని అది తీసుకొని పైకి వెళ్తుండగా మాన్వి అని పిలుస్తాడు. అప్పుడే ఆఫీస్కి క్యాబ్లో వచ్చిన అజయ్. హా సార్ చెప్పండి అని మాన్వి అనేసరికి ఇది విరాజ్ క్యాబిన్లో జాగ్రత్తగా పెట్టేవా, కొంచెం నాకు చిన్న పని ఉంది అని మాన్వి చేతిలో చాట్ పెట్టి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు అజయ్. మాన్వి సరే అని చాట్ పట్టుకొని లిఫ్ట్ ఎక్కి విరాజ్ క్యాబిన్ వైపు నడుస్తూ విరాజ్ బయటికి వెళ్లే ముందు చూసిన చూపుకి అర్థం వెతుకుతూ ఆలోచిస్తూ క్యాబిన్కి వెళ్ళిపోతుంది. బుర్ర పిచ్చెక్కిపోతుంది అర్థం కాని ఆలోచనలతో. ఏం చేయాలి, విరాజ్తో మేఘన పెళ్ళిని ఎలా ఆపాలా లేక జరిపించాలా, చేస్తే వీడేం చేస్తాడో, నన్ను చేయకపోతే నా పెగ ఇలా చల్లారుతుంది, అసలు నేను రివెంజ్ తీసుకుంటున్నానా లేక వాడు నా మీద రివెంజ్ తీసుకుంటున్నాడా, అసలేంటో ఈ కన్ఫ్యూషన్, నైట్కి ఏదో ఒకటి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి అని తనలో తానే అనుకుంటూ చాట్ని విరాజ్ లాకర్లో పెట్టేసి పక్కనే ఉన్న చైర్లో కూర్చొని విరాజ్ చైర్ వైపు చూస్తూ అసలు ఎలా పుట్టావురా, ముందు ఆ కళ్ళు పీకేయాలి, ఇంత గుడ్లు వేసుకొని ఉరిమి చూస్తూ వెళ్ళిపోయావు, ఆ చూపులో 100 బూతులు కత్తులు సుత్తులు కూడా వెతుకోవచ్చు అని అన్ని అర్థాలు ఉన్నాయి ఆ ఒక్క చూపుకి. అసలు ఒక్కోసారి నీ ప్రవర్తన చూసి ఆలోచిస్తే అసలు నువ్వు అలా చెయ్యలేదేమో అనిపిస్తుంది. ఇంకో పక్క నీ మాటలు చేష్టలు అన్నీ అబద్ధాలు, నువ్వు పెద్ద వెదవ్వి అని అనిపిస్తుంది. అసలు ఏంటి టార్చర్ నాకు, ఏది ఏమైనా సరే నేను నా చెల్లెలు చెప్పిందే నమ్ముతాను, అది ఎప్పటికీ అబద్ధం చెప్పదు అలా అని కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. విరాజ్ సీసీటీవీ ఫుటేజ్ రూమ్లో అన్ని టీవీలో వీడియోస్ని నెమ్మదిగా చూస్తూ ఉంటాడు. అంతా చెక్ చేసి మళ్ళీ చరణ్ రూమ్ దగ్గరికి వెళ్ళి వచ్చిన అమ్మాయి బుర్కా వేసుకుందా అని నర్సుని అడిగేసరికి అవును సార్ అని అంది. యూ ఇడియట్, ఇది ముందే చెప్పాలిగా అని కోపంగా నర్సుని తిట్టేసరికి పాపం ఆ నర్సు జడ్చుకొని ఏడుస్తూ సారీ సార్, నేను చెప్పాలనుకునే లోపే మీరు పరిగెడుతూ వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తే చెప్తామని అనుకుంటుంటే మీరు వచ్చి అడిగారు అని ఏడుస్తూ అంది.
ఓకే ఓకే ఏడవకు అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. ఎవరిని గదిలోకి రానివ్వకు. ఒకవేళ వచ్చినా నాకు వెంటనే ఫోన్ చెయ్యి. ముఖ్యంగా ఇందాకటి అమ్మాయి వస్తే తప్పకుండా చెయ్యి అని సీరియస్గా చెప్పేసి ఆఫీస్కి వెళ్తాడు. క్యాబిన్లో మాన్వి ఏదో ఫైల్ చెక్ చేస్తూ ఉంటే విరాజ్ ఫోన్ చూసుకుంటూ లోనికొస్తాడు. మాన్విని చూసినా కూడా ఏమనకుండా కామ్గా వెళ్ళి తన చైర్లో కూర్చుంటాడు. వారిద్దరి నడుమ మౌనం రాజ్యమేలుతూ ఉంది. విరాజ్ అంతా కామ్గా ఉండటం చూసి, ఏంటి ఎప్పుడు లొడలొడ వాగుతూ నన్ను తిట్టేవాడు, అలాంటిది ఇంత సైలెంట్గా ఉన్నాడు అని ఫైల్ చెక్ చేస్తూ మధ్య మధ్యలో విరాజ్ని దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. మాన్వి అలా చూడటం విరాజ్ గమనించినా పట్టించుకోకుండా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. ఈవినింగ్ వరకు ఇదే బాపతు. అస్సలు మాట్లాడుకోరు, కానీ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు దొంగ చూపులు చూసుకుంటూనే ఉంటారు. టైం అవ్వగానే విరాజ్ లేచి వెళ్ళిపోతున్న వాడల్లా వెనక్కి తిరిగి, రేపటి నుండి ఆఫీస్ వర్క్ ప్రణవ్ అజయ్ చూసుకుంటారు. నేను వర్క్ ఇంటి నుండి చేస్తా, సో నువ్వు కూడా ఇంటికే వచ్చాయి. అండ్ అలానే పల్లె చెడగొట్టడానికి బాగా ప్రిపేర్ అయి రా, సరేనా అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. మాన్వి వెళ్తున్న విరాజ్ వైపు చూస్తూ, దొంగ సచ్చినోడా అని గట్టిగా అరుస్తూ చేతిలో ఉన్న ఫైల్ విసిరేసింది. విరాజ్ వెళ్ళిపోయిన కాసేపటికి కొంచెం కోపం తగ్గాక కిందికి చూసేసరికి పేపర్స్ మొత్తం చల్లా చెదురుగా పడి ఉన్నాయి. దేవుడా, ఏంటయ్యా నాకు శిక్ష అని పైకి దీనంగా చూస్తూ కింద పడిన పేపర్లు చేత్తో ఏరుకొని మళ్ళీ ఫైల్లో సెట్ చేసి బ్యాగ్ పట్టుకొని ఇంటి బాట పడుతుంది. ఫ్లాట్ దగ్గర దిగి రేపటి గురించి ఆలోచిస్తూ ఇంట్లో హిమ వాళ్ళున్న సంగతి మర్చిపోయి నడుచుకుంటూ వెళ్ళి లిఫ్ట్ ఎక్కేసరికి పక్కనే ఎవరో ఒక అబ్బాయి సూటు బొట్టు వేసుకొని నిల్చున్నట్టు కనిపించేసరికి ఎవరా అని తలెత్తి పైకి చూసి షాక్ అయిపోతుంది. కీర్తి ఇంటి బయట టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హిమ చెప్పింది ప్రణవ్ బాబీగాడి మెడిసిన్ పట్టుకొని వస్తున్నాడు అని. ఇప్పుడు కానీ మాన్విని చూస్తే పరిస్థితి ఏంటి దేవుడా అని ఆలోచిస్తూ తల బాదుకుంటూ ఉండగా ప్రణవ్ కవర్ పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అయ్యో, వీడొచ్చేసాడు, మాన్వి ఇప్పుడు వస్తే పరిస్థితి ఏంటా అని అనుకుంటుంటే ప్రణవ్ వెనుకనే మాన్వి కూడా వస్తూ ఉంటుంది. హాయ్ అని పలకరిస్తాడు బయట నిలబడి ఉన్న కీర్తిని చూస్తూ. తను కూడా చిన్నగా హాయ్ అని నెమ్మదిగా మాన్వికి సైగ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటూ ప్రణవ్ మాన్విని చూపిస్తూ, తిను మాన్వి అని మా అన్నయ్య పిఏ, మీ ఫ్లాట్స్లోనే ఉంటుంది అంట. ఇంతకీ నీ ఫ్లాట్ నెంబర్ ఎంత అన్నావు అని మాన్వి వైపు చూసేసరికి కంగారుగా, అది ఆ 103 పై ఫ్లోర్ అని వేలు పైకి చూపించింది. హో సరే అయితే ఇక వెళ్ళు అని మాన్విని చూసేసరికి కీర్తిని తిట్టుకుంటూ హిహి ఓకే సార్ అని బ్యాగు పట్టుకొని వెళ్ళిపోతుంది. అబ్బా, ఈరోజు దీని చేతిలో బుక్ అయిపోయాని అని కీర్తి తల పట్టుకుంటుంటే కీర్తి ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్త, చాలా తిక్కది, ఉండు మెడిసిన్ వదినకి ఇచ్చేసి వచ్చి నీతో మాట్లాడతా అని అంటూ రూమ్ లోపలికి వెళ్ళి మెడిసిన్ ఇచ్చేసి బయటికి వస్తాడు. ఇక దయచేయని కీర్తి అంటున్నా వినిపించుకోకుండా చాలాసేపు ఫెవికిక్లా అతుక్కుపోయి కీర్తి బుర్ర తింటూ ఉంటాడు. మాన్వి చేసేదేం లేక బయటికి వెళ్ళి పక్కనే ఉన్న పార్కులో బెంచ్ పై కూర్చొని ఆలోచిస్తూ అలా తల వెనక్కి వాల్చుతుంది. ఏవేవో ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి. తన మెదడులో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి, కానీ వాటికి జవాబులు తన దగ్గర లేవు. ఇంతలో చీమ కొట్టినట్టు అనిపించి అని లేచి చేతిని రుద్దుకుంటూ మొబైల్లో టైం చూస్తుంది. అప్పటికే కీర్తివి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే కీర్తికి ఫోన్ చేసి వస్తున్న ఆమెను రూమ్లో ఉంచు అని చెప్పి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి హిమ చూడకుండా రూమ్కి వెళ్ళి గెటప్ మార్చేసి బెడ్పై కూలబడిపోతుంది. ఏమైంది, ఫుడ్ తిందాం పదా అని లోపలికి వచ్చిన కీర్తి అడిగితే, నాకు ఆకలిగా లేదు కీర్తి, నువ్వు తినేసి పడుకో, గుడ్ నైట్ అని చెప్పి అటు తిరిగి పడుకుంది. చేసేదేం లేక కీర్తి కొంచెం తిని అంతా క్లీన్ చేసుకొని వచ్చి పడుకుంటుంది. నెక్స్ట్ డే తొందరగా రెడీ అవుతున్న మాన్వి వంక చూస్తూ, ఏంటి ఈరోజు స్పెషల్గా రెడీ అయ్యావు, ఏంటి సంగతి అని అంది కీర్తి. మా గోరెలాగాడి పెళ్లి పనులు ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నారంట. ఈరోజు హల్దీ ఫంక్షన్, తొందరగా రమ్మన్నాడు, అది కూడా కొంచెం డీసెంట్గా రెడీ అయ్యి మరి అని చిరాకుగా మొహం పెట్టి అంది మాన్వి. అబ్బో, ఏమంట, నువ్వు లేకపోతే పెళ్లి చేసుకోడా ఏంటి? అంత లేదు, ఆ ఫంక్షన్ ఎలా అయినా మేఘన చేత చేయించకుండా ఆపడానికి పిలుస్తున్నాడు. మరి ఆపుతావా? ఆపక చేస్తానా, లేకపోతే నాకు తాళి కట్టేసేలా ఉన్నాడు అని నిన్నటి సంగతి మొత్తం చెప్తుంది కీర్తికి. హహహా, అవునా, విరాజ్లో ఈ యాంగిల్ కూడా ఉందా? సరేలే, మరి పెళ్ళి ఆపేద్దామని అనుకుంటున్నావా? అంత లేదు, ఈ పెళ్ళి జరిపించే తీరుతాను.
మరి ఫంక్షన్స్ చెడగొడతా అంటున్నావు? అన్ని ఫంక్షన్స్ చెడగొడుతూ వాడికి అనుమానం రాకుండా జాగ్రత్త పడతా. పెళ్లి రోజు హ్యాండ్ ఎత్తేస్తే అంతే, అప్పుడు వాడే నోరు మూసుకొని చచ్చినట్టు తాళి కడతాడు. హాహాహా, ఎలా ఉంది నా ఐడియా అని నడుం మీద చేతులు వేసుకొని నవ్వుతూ అంది మాన్వి. నీ మొక్కంలా ఉంది. ఏం చేసినా లాస్ట్లో నువ్వు బుక్ అవ్వకుండా చూసుకో చాలు. ఏంటే ఈ మాన్విని తక్కువ అంచనా వేస్తున్నారు అందరూ? నేనేంటో చూపిస్తా, వెయిట్ అండ్ సీ అని బ్యాగు పట్టుకొని వడివడిగా వెళ్ళిపోయింది బయటకి. మాన్వి విరాజ్ పెళ్ళి ఎలా చెడగొడుతుంది, అసలు పెళ్ళి జరుగుతుందా, జరిగితే ఎవరితో జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ముందు పాటలలో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.